హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిల్వ చేసిన గ్యాస్ వ్యవస్థలో కాకుండా బూట్ ట్రాప్ విధానంలో శూన్యంలో క్రయోజనిక్ ఇంజన్ను విజయవంతంగా మన్నించి చూశామని ఇస్రో శనివారం ప్రకటించింది. అంతరిక్షంలో ఎలాంటి వాయువులు లేని శూన్య స్థితి మాత్రమే ఉంటుంది. లాంచ్ వెహికల్ మార్క్ వ్యోమ నౌకలోని పై భాగాన్ని మరింత పైకి తీసుకువెళ్లేందుకు దోహదపడే CE-20ను శుక్రవారం విజయవంతంగా పరీక్షించామని ఇస్రో తెలిపింది. వ్యోమగాములతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గగన్యాన్ వంటి ప్రాజెక్టులో ఈ కొత్త విధానంతో క్రయోజనిక్ ఇంజన్లను సమర్థవంతంగా మన్నించవచ్చని ఇస్రో తెలిపింది. చంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో ఉన్న హై ఆల్టిట్యూడ్ పరీక్షా కేంద్రంలో ఈ పరీక్ష జరిపారు. మార్గమధ్యంలో ఉన్నప్పుడు క్రయోజనిక్ ఇంజన్ను ట్యాంక్ ఒత్తిడి పరిస్థితుల్లో రీస్టార్ట్ చేసేందుకు శూన్యంలో విభిన్న మూలకాలతో తయారు చేసిన ఇగ్నైటర్తో ఇంజన్ను మన్నించి చూశామని ఇస్రో తెలిపింది. పరీక్ష ఫలితాలు అనుకున్న రీతిలో సాధారణంగా వచ్చాయని వెల్లడించింది. క్రయోజనిక్ ఇంజన్ను రీస్టార్ట్ చేయడం అనేది ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. సంప్రదాయకమైన గ్యాస్ సిస్టంలో కాకుండా బూట్ స్ట్రాప్ విధానంలో టర్బో పంప్లను ఉపయోగించి క్రయోజనిక్ ఇంజన్ను మళ్లీ మన్నించడం కష్టమైన పని. దీన్ని ఇస్రో విజయవంతంగా చేసి చూపించింది. ఈ ఇంజన్ను ఇస్రో వారి లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్ వారు అభివృద్ధి చేశారు. ఇంజన్ పరీక్ష విజయవంతం అనేది తదుపరి ప్రాజెక్టుల పురోగతికి ముందడుగు వేసేలా చేసిందని ఇస్రో చైర్మన్, అంతరిక్ష విభాగ కార్యదర్శి వి నారాయణన్ వ్యాఖ్యానించారు. ఏరో ఇండియా ఇంటర్నేషనల్ సెమినార్ 2025 కార్యక్రమంలో నారాయణన్ మాట్లాడారు. ఇస్రో ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని కొందరు యథాలాపంగా అనేస్తూ ఉంటారు. వాస్తవానికి ఇస్రో చేపట్టే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఎంతో సంక్లిష్టత, శ్రమ, ఖర్చుతో కూడుకున్నవి. ఇప్పటికే క్రయోజనిక్ టెక్నాలజీని సముపార్జించిన దేశాలు దానికి భారత్కు ఇచ్చేందుకు నిరాకరించాయి. దీంతో భారత్ సొంతంగా GSLV Mark 3 కోసం C-25 క్రయోజనిక్ ప్రొపల్షన్ వ్యవస్థను, ఇంజన్ను తయారు చేసుకుంటోంది. ఇప్పుడు C-25 ప్రాజెక్టుతో భారత్ ప్రపంచ రికార్డులు నెలకొల్పబోతోంది. ఇంజన్ డిజైన్ దశ నుంచి తయారీ, పరీక్ష స్థాయికి చేరుకోవడానికి ఇతర దేశాలకు 42 నెలల సమయం పడితే భారత్ కేవలం 28 నెలల్లో ఈ ఘనతను అందుకుంది. 10-12 రకాల ఇంజన్లను తయారు చేస్తే మనం కేవలం 3 ఇంజన్లతోనే ఈ స్థాయికి ఎదిగాం. ఈ విజయంలో గత ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ కృషి దాగి ఉంది. డిజిటల్ సిమ్యులేషన్ తర్వాత నేరుగా పరీక్షకు వెళ్లేలా ఆయనే నాడు మార్గదర్శకత్వం చేశారు. గతంలో మేం విఫలమయ్యాం. దాదాపు 1200 కోట్లు వృధా అయ్యాయి. కానీ ఇప్పుడు మేం చరిత్ర సృష్టించామని నారాయణన్ ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే బడ్జెట్లో భారత అంతరిక్ష పరిశోధనలకు 13,415 కోట్లు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తెలిపారు. నారాయణన్ స్వగ్రామం కన్యాకుమారి జిల్లా నాగర్కోయిల్ సమీపంలోని మేలకాట్టువిలై గ్రామస్తులు సోమవారం ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నారాయణన్ విలేకరులతో మాట్లాడుతూ ఇటీవలే 100వ రాకెట్ GSLV F-15ను విజయవంతంగా ప్రయోగించామని, ఇస్రో ఉద్యోగుల సమిష్టి కృషికి ఈ విజయం నిదర్శనమని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.